ఒక స్టూడియో కట్టి టీవీలో కూడా అతనికిస్తున్నాం కరెంట్ ఎగ్జిబుల్ అంటే దాన్ని ప్రోత్సహించాలి. కాబట్టి మనం అందరం కూడా మన సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరులో మనకి హబ్బుగా ఉంటుంది. మన అమ్మాయిల హీరోలుగా, మన అబ్బాయిల హీరోలుగా, మన అమ్మాయిల హీరో తెలుగు వారు నటించే విధంగా మనం చంద్ర సినిమాలు ఈ మధ్య చాలా హిట్ అయింది. వాటిలో నీకు 2 కోట్లు పెడితే 150 కోట్లు 300 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులు చూడబట్టి దానికి ఈరోజు డబ్బు రావడానికి జరుగుతుంది. నెల్లూరులో మేము కూడా సినిమాతో పోతే గేట్ కోసుకొని చూసేవాళ్ళు. ఇప్పుడు మన పక్కనలో ఉందో ఎక్కడలే అది మన సంతోషం. కాబట్టి సినిమా రంగాన్ని ప్రోత్సహించింది, సినిమా రంగాన్ని కాపాడాలి. ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి థియేటర్ ఇచ్చే విధంగా 10% ఇచ్చేయడం జీవో కూడా పాస్ చేస్తే చిన్న ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా అందరికి నటించిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ మరిన్ని సినిమాలు ఆలోచించు వారికి వీరు కుమార్ గారు, కిషోర్ గారు, శ్రీహరి గారు మీరందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోరుకుంటే నెల్లూరులో ఏ సినిమా కూడా అమరావతి కృష్ణారెడ్డి గారి బ్లెస్సింగ్స్ లేకుండా జరగలేదు. నేను ఇప్పటికీ 12 సినిమాలు పూర్తి చేశాను. ఈ 12 సినిమాలు అంతా కూడా కనపడిన ఒక అభయహస్తంలాగా అమరావతి కృష్ణారెడ్డి గారు నిలబడి నన్ను బ్లెస్ చేశారు. నన్ను బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంట్లో ఆహ్వానించారు. అలాగే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ సినిమా నెల్లూరులో ఉన్న కళాకారులతో సాంకేతికతలతో రూపొందించి విడుదల చేశాను. ఈ సినిమా కన్నా ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో రూపొందిన చాలా సినిమాలు ఒకేసారి 23 సెంటర్లు రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటివరకు అలాగే సినిమాకి జరగలేదు. అలాగే రెయిన్ స్క్వేర్లో ఏకదాటిగా 11 రోజులు విజయవంతంగా ప్రదర్శించింది. ఫ్యామిలీ ఆడియన్స్ చేరువైంది. అలాగే ఇప్పుడు ఓరసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 25 నుంచి వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. పూస్పాటి వాసు గారు, పూస్పాటి శ్రీలక్ష్మి గారు ఈ సినిమా నిర్మాత వ్యవహరించారు. అది తప్ప వరల్డ్ గారు వాడి బ్లెస్సింగ్స్ లేకుంటాయి. ఈరోజు మైండ్ గేమ్ సినిమా లేకపోతే నెల్లూరులో మాకు ఇంత బేస్ ఉండేది కాదు. వాడికి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సినిమాలో ఎప్పుడు 2 గడులు నిలబడ్డ వాళ్ళు మా హీరో శ్రీరామ్, అలాగే హీరో వీళ్ళిద్దరూ నా సినిమాలో ఈక్వల్ పార్ట్ సమాంతరంగా ఒక జర్నీలాగా జరుగుతూ వచ్చింది. శ్రీరామ్తో ఇంకా ఇది మైండ్ గేమ్ కాకుండా వేట, డైరింగ్ అండ్ యాక్షన్, డైనమిక్తో ఇంకొక సినిమా కూడా చేయబోతున్నాం. అలాగే నిరుద్వేగ గారితో అసలు సంహారం అని ఒక భారీ బడ్జెట్ సినిమా నెల్లూరులో పూర్తి చేశాను. అది త్వరలో రిలీజ్కి వస్తుంది. ఈ సినిమాలో ఇంకా మన నెల్లూరులో చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి నటులు ఉన్నారు. ముఖ్యంగా కిషోర్, అతను కూడా త్వరలో కథానాయకుడిలో ఒక సినిమా చేయబోతున్నాడు. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పీర్ కుమార్ కూడా వెరీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అలాగే శ్రీహరి గారు, వీళ్ళందరూ నా టీంలో ఎప్పుడు ఉన్నారు. వీళ్ళు కలిపి పనిచేయడం నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీరామ్ కూడా మా రాముడు అందరూ వాడు అనే సినిమా ద్వారా ఒక పెద్ద సినిమా చేసి తను కూడా ఒక మాస్ హీరోకి ఎస్టాబ్లిష్ అవబోతున్నాడు. శ్రీరామ్ కూడా తెలియజేస్తున్నాను. రేపు 25న ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మీరందరికీ సాధిస్తాను ఆశిస్తూ 2018లో మా కెరీర్ స్టార్ట్ అయింది. చిన్న కెమెరా పెట్టుకొని ఆ మూవీ ఓపెనింగ్కి అమరావతి కృష్ణారెడ్డి సారే ఫస్ట్ టైం నేను చూశాను. ఇక్కడే మన విజయమహల్ దగ్గర ఆ మూవీ ఓపెనింగ్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం నన్ను సార్ హీరోయిన్ రామా అని పిలిచారు. అప్పటికి నేను ఏమీ చేయలేదు. నిజంగా అప్పటి నుంచి సార్ గుర్తు నాకు. ఇప్పటికీ నేను చేస్తున్న చాలా ఫిలిమ్స్కి లొకేషన్స్ కావచ్చు, ఏ హెల్ప్ అయినా ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మైండ్ గేమ్ తొందరలో ఓటీటీలో వస్తుంది. ఇంకా మీడియా మీకు ఎంతగానో సపోర్ట్ చేశారు. చిన్న ఫిలిమ్స్ అయినప్పటికీ స్పెషల్లీ 123 ఛానల్ ఆ షార్ట్ ఫిలిమ్స్తో సహా రిలీజ్ చేశారు. కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది 123 నుంచి. విక్రమ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నాను. ఇంకా అసలు సమానం కూడా తొందరలో రిలీజ్లో ఉంది. ఇంకా నాకు యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ మైండ్ గేమ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మైండ్ గేమ్
ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా నెల్లూరులోనే అద్భుతంగా ఆడియో ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది. దానికి పెద్దగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు విరాజ కళాసంఘ అధ్యక్షులుగా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి. ఆ సార్ వల్ల మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడియో ఫంక్షన్ జరిగింది. అదేవిధంగా ఆ ఫంక్షన్ అయిపోతే వెంటనే థియేటర్ రిలీజ్ చేసాము. లీలామహల్లో లీలామహల్ రైన్ థియేటర్ 2 థియేటర్లో ఒకే రోజు హౌస్ఫుల్ కలెక్షన్కి వచ్చింది. ఆడ బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన చేదుకుండా మారాముడు అందరువాడు, డైనమిక్, డైరింగ్ అండ్ డాషింగ్, ఇట్లాగే చెప్పుకుంటూ పోతే 5-6 సినిమాల దాకా సార్ గారు చేదుకుండా ఓపెన్ చేయటము, నాకు ఎక్కడ ఎలాంటి సినిమా బ్రేక్ లేకుండా ఏకదాటిగా నాకు సినిమాలు రావటం నాకు హృదయపూర్వక నమస్కారం సార్. ఎందుకంటే మాకు ఇలాంటి వాళ్ళు లేకుంటే ఈ సినిమా తీయలేదు ఓపెన్ చెప్పాలంటే. అదేవిధంగా వాసు గారి గురించి చెప్పాలంటే ఆయన మైండ్ గేమ్ సినిమాకి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా, అప్ప మురళి గారు చేయటం, ఆ సినిమాలో మెయిన్ విలన్ చేయటం మన వాసు గారికి, మహేంద్ర గారికి, మన ప్రవీణ్ గారికి, మన కీరవాణి, కిషోరు, మిథిప్రియ గారు అద్భుతంగా చేసింది. దీంట్లో నాకు మతాల క్యారెక్టర్ అద్భుతంగా చేసింది మేడం గారికి. ఈ సినిమాకి మా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు అన్నయ్య నాకు సినిమాకి కూడా ఎలాంటి డైలాగ్ చేత కాకుండా నిదానం చెప్పి నేర్చుకుని ఆయన బాగా చెప్పే వ్యక్తి మా కృష్ణకిషోర్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉండాలండి. ఎందుకంటే మనకు అన్నం పెట్టినోడు కానీ ఏదైనా డైరెక్షన్ నేర్పించిన వాళ్ళు మనం మర్చిపోవు, అది మనకే పాపం. అది కొంతమంది మర్చిపోయి అనుకుంటారు. కానీ ఏదైనా కానీ మన సినిమా వాళ్ళకి తెలుస్తుంటే కళ సుఖం అన్నట్టు అందరికి తెలిసినట్టుగా ఉండాలా. మన నెల్లూరులో బ్రహ్మాండంగా కృష్ణారెడ్డి గారు ఎవరికైనా హెల్పింగ్ చేస్తారు. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు కూడా ఆయన అవకాశం ఇప్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం పైకి రావాలి, కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము. కాబట్టి మా అన్నయ్య మా సినిమా డైనమిక్ సినిమా రేపు నెలారులో థియేటర్ దాని ఉంది. అది కూడా అంతా పూర్తయింది, ఆర్ఆర్ అవుతుంది. ఆ సినిమా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరియు మైండ్ గేమ్ సినిమా ఒక డబల్ రోల్ అద్భుతంగా చేశారండి. దాంట్లో కూడా నాకు ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా కూడా మనకు రేపు 25 నుంచి ఓర్వశి ఓటీటీ ఛానల్లో అద్భుతంగా వస్తుంది. హెచ్డీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలాంటి రాజు పడకుండా ప్రతి ఒక్కరూ మీరు మా జిల్లా వాళ్ళు కాకుండా అందరూ కూడా ఆ సినిమా చూసి మమ్మల్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. ఆ సినిమా చూస్తే మాకు ఎన్నో సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే మారావుడు అందరూ సినిమా గురించి చెప్పాలంటే ప్రెస్ మీట్ అయ్యింది. ఆ సినిమా చూసి ఆ కృష్ణారెడ్డి గారు ఉన్న మాటలు, ఎందుకంటే సినిమా కళాకారులు బాగున్నారని చెప్పి ఆయన చెప్పిన బట్టే మా లక్ష్మణరావు గారు నిర్మాతగా వచ్చాడు. ఎందుకంటే పెద్ద మనిషి నిజం చెప్తారని నమ్మకం వాడికి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మారావుడి సినిమా అద్భుతంగా చేశాము. అది కూడా నెక్స్ట్ మంత్ జనవరి పోయినాక సినిమా రిలీజ్ ఉంటుంది. రేపు నెల 15వ తేదీ వారికి గెస్ట్గా రావాలని మా కృష్ణారెడ్డి గారిని సభాభినంగా చెప్తున్నాము. మారావుడి సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. రేపు నెల 15 రిలీజ్ ఉంటుంది. కాబట్టి డైనమిక్ అన్నీ వరుసగా వస్తున్నాయి. మీరు